యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనమందరం కలుసుకోవడానికి ప్రభు చూపిన గొప్ప సంతోషకరమైన సందర్భానికై మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన భారతదేశం యొక్క స్వాతంత్ర్య దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఖచ్చితంగా ఒక భారతదేశ పౌరుడిగా మనందరం కూడా ఈ ఆనందంలో పాలుపంపులు పొందుతూ నిజంగా ఆశీర్వాదకరమైనటువంటి తన కృప దేవుడు మన ఎడలో చూపుతూ దేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని స్వతంత్రించుకునేలా, దానిని మించి ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని కూడా స్వతంత్రించుకునేలా దేవుడు కృప చూపుతూ ఉన్నారు. అందుకే ఆయన శ్రేష్టమైన కృపకు మనం ఎంతైనా రుణస్థులమే. ఖచ్చితంగా మన దేశానికి ఇవ్వబడినటువంటి స్వాతంత్రం విషయంలో మనం దేవుని స్తుతించాలి, పరస్పరం ఒకరిని ఒకరు అభినందించుకోవాలి. అంతేకాకుండా దేశము యొక్క క్షేమం కొరకు మనం అందరం కూడా ఖచ్చితంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. సరే, పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే స్వతంత్రతను గురించి నిజంగా బైబిల్లో చెప్పబడినటువంటి మాట, దేశానికి ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని గురించి మనం ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఇంకా ముందున్న రోజుల్లో కూడా మనం మాట్లాడుకుంటాం. అయితే వ్యక్తిగతంగా మనం పొందే ఆ స్వాతంత్రత ఉందే, అది ఆధ్యాత్మికమైన స్వాతంత్రత. దాని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో ఓ చిన్న మాట మీతో పంచుకోవాలి అని నేను ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 58వ వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తే, ప్రభువా, నీవు నా ప్రాణం విషయమై వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మకమైన దీవెనకరమైన సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ స్వాతంత్ర దినోత్సవ సంతోషంలో మా అందరి హృదయాలు అయ్యా తననైనా కలిసి దేశం కొరకు ప్రార్థించడానికి మా మనసులను మేము సిద్ధం చేసుకుంటున్నాం. అదే సమయంలో వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా మీరు మాకు ఇచ్చిన స్వాతంత్రత, నాకు ఇచ్చిన స్వాతంత్రత, వాటిని గమనించడానికి, అర్థం చేసుకోవడానికి మీరిచ్చిన ఈ తరుణాన్ని మా ప్రభువా, మా అందరి హృదయాలలో అయా ఒక స్పష్టమైన గ్రహింపును మీరు కలిగించమని, దీవించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేశానికి స్వాతంత్రం రావడం భారతదేశ పౌరులుగా మనందరి హృదయాల్లో ఒక ఆనందాన్ని కలిగించే అంశమే, అనుమానం లేదు. అదే సమయంలో ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. మన గ్రామం గుండా ఓ మంచి నది ప్రవహించటం ఎంత ముఖ్యమో, వ్యక్తిగతంగా మన దప్పిక తీరడం కూడా అంత ముఖ్యం. అందుకే ఇక్కడ ఆధ్యాత్మిక విషయంలో మన దప్పిక ఎక్కడ తీరుతుంది, ఎప్పుడు తీరుతుంది అంటే, పరిశుద్ధ గ్రంథంలో విలాపవాక్యముల గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు, దేవా, ప్రభువా, నీవు నా ప్రాణము విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. మనకు నిజమైన విమోచన కలిగించిన ఆ దేవాది దేవుణ్ణి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు భక్తుడైన ఇర్మియా. ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, నా ప్రాణాన్ని విమోచించావు, దానికి సంబంధించినటువంటి సమస్య నువ్వు నా పక్షంగా వాదించావు, నా పక్షంగా వాదించి నా జీవాన్ని నీవు విమోచించావు. నిజమే, నిజంగా కనికరం కలిగిన దేవుడు మన విషయంలో బాధ్యత తీసుకుని
ఆయన మన జీవాన్ని విమోచించాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం అంతా క్రీస్తుని గూర్చి మాట్లాడిన మాట ఏంటి అంటే విమోచకుడు. అందుకే యోబు కూడా చూడండి, విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు అని అంటాడు. యెషయా భక్తుడు ఆయన విమోచకుడు అని మాట్లాడతాడు. దావీదు భక్తుడు ఆయన నా విమోచకుడు అని మాట్లాడతాడు. పదే 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 బైబిల్ గ్రంథంలో దేవుని గురించి ప్రకటించబడిన ఒక శ్రేష్టమైన మాట ఏంటి అంటే ఆయన విమోచకుడు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, యోహాను, శిష్యుడైన యోహాను, ఆయన ఒక శ్రేష్టమైన మాటని యేసుక్రీస్తు యొక్క నోటి వెంబడి వెలువడిన ఆ దీవెనకరమైన మాట నమోదు చేస్తాడు. ప్రభు పలికిన మాట ఏంటి అంటే, మీరు జాగ్రత్తగా చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో ఇక్కడ వాడిన మాట, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉన్నారు. మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, విమోచన అంటే స్వతంత్రులనుగా చేయబడుట. మనం స్వతంత్రులంగా కావాలి అనంటే అది కుమారుని ద్వారా, క్రీస్తు ద్వారా ఈ ప్రక్రియ జరగాలి. పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక ప్రాముఖ్యమైన 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ జాగ్రత్తగా మాట వినండి. ఆధ్యాత్మిక జీవితంలో స్వాతంత్రత లేని దినాల్లో మన జీవితాలు వేరేగా ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మనం విమోచించబడిన తర్వాత, విడిపించబడిన తర్వాత, స్వాతంత్రత పొందిన తర్వాత మన జీవితాలు మరోలా ఉన్నాయి. ఇది సత్యం కదూ. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, కనికరం కలిగిన ప్రభువు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనపక్షంగా మన వ్యాజ్యములను వాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన జీవాన్ని విమోచించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే కుమారుని ద్వారా మనం స్వతంత్రులంగా చేయబడాలి. అందుకే ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు తన ప్రేమ కలిగినటువంటి ఆ మాట ద్వారా అందరి యొక్క మనసులను ఆయన ఆకర్షిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మాట్లాడిన మాట, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అని అంటాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. ఇది రక్షణ జీవితాన్ని సూచిస్తూ ఉంది. నిజంగా ఆధ్యాత్మికమైన ఈ స్వేచ్ఛ ఉందే, ఈ స్వతంత్రత ఉందే, ఇది దేవుని సన్నిధిలో మనం పొందుకునే రక్షణ జీవితాన్ని సూచిస్తూ ఉంది. మనం దాని కొరకే పిలువబడ్డాం. రక్షించబడడం ఇన్ ద సెన్స్ భద్రపరచబడడం, కాపాడబడడం, ఆ తర్వాత దేవుని యొక్క చేతుల్లో భద్రపరచబడడం. అందుకే ఇక్కడ స్వాతంత్రమునిచ్చే పిలుపు, స్వాతంత్రమునిచ్చే పిలుపు. దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు స్వతంత్రత ఇవ్వడానికి. రెండవ మాట మన జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ వాడుతున్న మాట స్వాతంత్రమునిచ్చే సంపూర్ణ నియమములు అని అంటాడు. స్వాతంత్రాన్నిచ్చే సంపూర్ణ నియమం. మొదట స్వాతంత్రాన్నిచ్చే పిలుపును చూశాం. ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. అది రక్షణ జీవితానికి సాదృశ్యం. రెండవది ఇక్కడ మాట్లాడుతున్న మాట స్వాతంత్రమునిచ్చే సంపూర్ణ నియమం. అంటే అది దేవుని యొక్క వాక్యానికి సూచన. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, స్వాతంత్రాన్నిచ్చే సంపూర్ణ నియమంలోనికి తొంగి చూసి మళ్ళీ మీరు ప్రక్కకు వెళ్ళి మర్చిపోవద్దు అనే ఆ హెచ్చరికను అక్కడ చూస్తాం. అందుకే దేవుని పిలుపు మనకు స్వతంత్రతనివ్వడానికి, దేవుని వాక్యపు సంపూర్ణ నియమం మనకు స్వతంత్రతనివ్వడానికి. మరొక మాట మనం చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రత ఉంటుంది. అంటే దేవుని యొక్క ఆత్మ, స్వాతంత్రతనిచ్చే దేవుని యొక్క ఆత్మ.
దేవుని పిలుపు, రెండవది సంపూర్ణ నియమము, మూడవది దేవుని ఆత్మ. ఇవి మనకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికే దేవుడు పదే 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 వీటి విషయమే మనతో మాట్లాడుతూ ఉంటారు. అందుకే స్వాతంత్రాన్నిచ్చే ఆ దేవుని యొక్క ఆత్మ ఉంది చూశారు, ఇది పరిశుద్ధాత్మనితో సహవాసం. నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అంటే పాపం నుంచి మీరు విమోచించబడ్డారు కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని లీడ్ చేయండి. స్వతంత్రత పొందిన తర్వాత మన జీవితాలు కలిగి ఉండాల్సింది సాక్ష్యం. అందుకే ఈ 3 అనుభవాలు మన జీవితంలో కలిగి ఉంటే, ఆయన స్వాతంత్రతనిచ్చే పిలుపును విని స్పందిస్తూ, రెండవది సంపూర్ణ నియమంలోనికి నడిపించే వాక్యములోనికి తేరి చూస్తూ, మూడవది దేవుని యొక్క పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తూ, అంటే మంచి సాక్ష్యాన్ని కలిగి మనం జీవిస్తూ ఒకవేళ మనం ఉండగలిగితే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అనంటే, నేను ఈ మాట మీ దృష్టికి తెస్తున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయము 20-21 వచనాలు అక్కడ కలిసి ఉంటాయి. ఆ మాటను మనం జాగ్రత్తగా చూస్తే మహిమగల స్వాతంత్ర్యము అని అంటాడు. ఇది నిత్యత్వాన్ని సూచిస్తుంది. భూమి మీద మనకి ఎంత స్వేచ్ఛ ఉన్నా, ఎంత స్వాతంత్రత ఉన్నా మంచిది, స్వతంత్రించుకోండి. మీ ఆత్మీయ జీవితాలకి భంగం కలగకుండా మీరు మీ స్వేచ్ఛను ఉపయోగించుకోండి. పౌలు పదే 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 అదే మాటలే మాట్లాడుతూ వచ్చాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఒకటి, ఆయన పిలుపు ఉంది, దానికి స్పందించండి, అది స్వాతంత్రాన్ని ఇస్తుంది. రెండవది, ఆయన వాక్యం వినబడుతుంది, దానికి స్పందించండి, అది మీకు స్వాతంత్రాన్ని ఇస్తుంది. మూడవది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది, అంటే మనల్ని ఒప్పింప చేస్తుంది, పరిశుద్ధాత్మతో సహవాసం చేసేలా సహాయం చేస్తుంది, మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండేలా కృప చూపుతుంది. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్ని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను పదే 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 ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆ అభిప్రాయం, ఆలోచన ఉందే, అది మన జీవాన్ని మనకు దక్కించడానికి ఆయన సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట, ఆ జీవం విమోచించబడడానికి ఎన్ని వివాదాలైతే మన ఆత్మీయంగా మన జీవితంలో ఉన్నాయో ఆ వివాదాల విషయంలో వాదించడానికి ఆయన నడుం కట్టుకుంటూ ఉన్నాడు. మనకు దేశానికి స్వతంత్రత రావడానికి ఎంతమంది పోరాడారో, ఎంతమంది తమ ప్రాణాలను అర్పించారో, ఎంతమంది మరి ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎంత రక్తం కార్చారో కదా. దేశానికి స్వాతంత్రత రావాలి అనేది ఆ మంచి సంకల్పం, ఆ దృఢమైన సంకల్పం సాధించేంత వరకు వారు పట్టు వదలకుండా ఎంతో మంది యొక్క అర్పణ, ఎంతో మంది యొక్క త్యాగము నిజంగా దేశం గర్వపడేలా, దేశం తలెత్తుకునేలా ఓ అద్భుతమైనటువంటి అంశం ఆవిష్కరించబడింది. ఇప్పటికీ మనం సెలబ్రేట్ చేస్తున్నాం, చాలా సంతోషం. కానీ దీన్ని మించిన అంశం ఏంటి అనంటే, ఆధ్యాత్మికమైన ఆ స్వేచ్ఛ, ఆ విమోచన, ఆ స్వాతంత్రత. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునేవారు ఖచ్చితంగా స్వాతంత్రాన్నిచ్చే పిలుపుకి, స్వాతంత్రాన్నిచ్చేటువంటి ఆ వాక్యపు సంపూర్ణ నియమానికి స్పందిస్తారు, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తారు. అప్పుడు మహిమగల స్వాతంత్ర్యాన్ని వారు హక్కుగా స్వతంత్రించుకుంటారు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా, నిజంగా మనకు స్వేచ్ఛను స్వతంత్రతనిచ్చేటువంటి ఆ మహోన్నతుడైన మన నిజ స్నేహితుడైన ప్రభు ఉన్నారే, మన రక్షకుడైన ప్రభు ఉన్నారే, ఆయన పిలుపుకు స్పందించి ఒకవేళ మనం నిజంగా అడుగు ముందుకు వేస్తే ఆ కనికరం కలిగిన దేవుడు మనల్ని ఎలా విమోచిస్తాడో తెలుసా? ఆయన విమోచన ద్వారా మనం దేని నుండి విమోచించబడతాం? మీకు జ్ఞాపకం ఉండడానికి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మొట్టమొదటిగా అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేస్తాడు. ఆత్మ చెప్పుచున్న మాట,
చెవిగలవాడు వినుడుగాక. అంధకార సంబంధమైన అధికారం నుండి ఆయన మనల్ని విమోచిస్తాడు. ఆయన మనల్ని విడుదల చేస్తాడు. ఏ సంఖ్యల చేత మనం బంధించబడి ఉన్నాము, దేని నుండి మనం వెలుపలికి రాలేకపోతున్నాము, దేని చేత మనం కట్టడి చేయబడుతున్నాము, నిర్బంధించబడుతున్నాము, ఆ సంఖ్యల నుండి, ఆ చీకటి ప్రభావం నుండి, ఆ వ్యసనముల నుండి ఆయన మనల్ని విమోచిస్తాడు. మొట్టమొదట ఆయన ద్వారా మనకు సంక్రమించేది శ్రేష్టమైంది, ప్రధానమైంది అదే. ఇది రక్షణ జీవితం, విమోచించబడిన జీవితం. రెండవది, అంధకార సంబంధమైన అధికారము నుండి, అంటే పాపం నుండి, శాపం నుండి, మరి వీటి నుంచి విడిపించబడడం మాత్రమే కాకుండా రెండవ మాట ఏంటి అనంటే, లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఒక దీవెనకరమైన మాట ఏమంటాడంటే, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడి ఉన్నాయి, మీరు భయపడొద్దు. అంటే మనకు కలుగుతున్న భయముల నుండి విమోచన, మనకు కలిగే భయాల నుండి ఏళ్ల తరబడి మనల్ని తరుముతూ ఉన్నాయే. వాస్తవంగా భయము అంటే ఫోబియోమై అనేటువంటి గ్రీక్ పదాన్ని అక్కడ వాడతారు. ఫోబియోమై అనే గ్రీక్ పదానికి ఉన్న మీనింగ్ ఏంటి అనంటే, మనలను తరుముచున్నటువంటి సమస్య, మనలను తరుముచున్నటువంటి అంశములు, మన హృదయాన్ని కలవరపరిచే అంశాలు. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, నిజంగా ఇందాక మనం చెప్పుకున్నామే, ఆయన పిలుపుకు స్పందిస్తే, ఆయన వాక్యానికి స్పందిస్తే, పరిశుద్ధాత్మ ప్రేరణకు స్పందిస్తే అవి మనకు స్వాతంత్రాన్ని ఇస్తాయి. ఆ స్వాతంత్రం ద్వారా మనం భూమి మీద దేన్ని స్వతంత్రించుకుంటాం? నిత్యత్వం ఎటు ఖచ్చితంగా దక్కుతుంది. మరి భూమి మీద బ్రతికున్నప్పుడు ఆ కనికరం కలిగిన దేవుడు ఇంకా దేని నుంచి మనల్ని విమోచిస్తాడు? ఒకటి, అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచిస్తాడు. రెండవది, మనకు కలిగే భయములన్నిటి నుండి ఆయన మనల్ని విమోచిస్తాడు. ఏ భయం మన గుండెల్లో ఉందో, ఏ భయం మన యొక్క మనసుల్ని తరుముతూ ఉందో, వాటిని దేవుని పాదాల దగ్గర పెట్టండి. ఈ వాక్యం వింటూ ఉండగానే మీ అంతరంగాన్ని తొలిచేస్తున్న, తరిమివేస్తున్న, మాటి మాటికి కలవరపరుస్తూ ఉన్న అంశాలు దేవుని పాదాల దగ్గర పెట్టి చూడండి. ఆయన మన భయాల నుండి, ఆ భయానికి కారణమైనటువంటి ఆ ఉచ్చుల నుండి, సంఖ్యల నుండి ఆయన మనల్ని విడుదల చేస్తాడు, విమోచిస్తాడు. మూడవది, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనంలో ఒక దీవెనకరమైన మాట ఇక్కడ మనం చూస్తాం. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. స్వతంత్రత వచ్చిన తర్వాత దేశంలో అందరం తలెత్తుకుని బ్రతుకుతున్నాం. అందుకే కనికరం కలిగిన దేవుడు ఏమంటాడంటే, ఆయన ఆధ్యాత్మిక స్వాతంత్రత మనకిచ్చిన తర్వాత ఆయన మిగతా విషయాల మీద దృష్టి పెడతారు. ఒకటి, మన జీవితాల్లో ఆ అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించిన తర్వాత, మన గుండెల్లో ఉన్న భయాలన్నిటి నుండి మనల్ని విడిపించిన తర్వాత, మూడవది, మన అవమానం నుండి మనల్ని విడిపిస్తారు. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. కనికరం కలిగిన దేవుడు మనల్ని విమోచిస్తాడు, అవమానం నుండి విమోచిస్తాడు. అంధకారం నుండి విమోచించినవాడు, భయము నుండి విమోచించినవాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట మన యొక్క అవమానం నుంచి విడిపించడం మాత్రమే కాకుండా, 4వ మాటను, మరొక దీవెనకరమైన మాట ఆయన మాట్లాడతారు. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఇక్కడ వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన విమోచకుడు, మన దుఃఖం నుంచి విమోచిస్తానని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనల్ని దుఃఖానికి గురి చేస్తున్న కారణాలేంటి? మన కుటుంబ జీవితాల్లో మనల్ని దుఃఖానికి గురి చేస్తున్నటువంటి అంశాలేంటి?
మన మనసుల్లో మానని గాయం చేస్తున్న ఆ వ్యక్తులు ఎవరు, ఆ సమస్యలేంటి? కనికరం కలిగిన దేవుడు ఆ యొక్క గాయముల నుండి, ఆ యొక్క దుఃఖము నుండి విడిపిస్తాను అని ఆ కనికరం కలిగిన దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగులకుండా నేను చాటు చేస్తాను అని ఆయన ప్రమాణం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన మన దుఃఖాన్ని నివారించేవాడు. అంధకార సంబంధమైన అధికారం నుండి విమోచిస్తాడు. అంతేకాకుండా మనకు కలిగే ప్రతి భయం నుండి విడిపిస్తాడు. మూడవది, ఆయన మనకున్న అవమానకరమైన పరిస్థితుల నుంచి విమోచిస్తాడు. నాలుగవది, ఆయన మన దుఃఖం నుంచి మనల్ని విమోచిస్తాడు. అంతేకాదు సుమా, అదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో చెప్పిన మాట, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించేదను అని ప్రమాణం చేస్తున్నాడు. ఆయన విమోచించటం మాత్రమే కాదు, ఆయన ఆదరిస్తానని మాట ఇస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏం చెప్తాడంటే, విచారమును కొట్టివేసి ఆనందమును కలుగ చేస్తాను, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని ప్రమాణం అది. ఆయన విమోచకుడు. మనం సేవిస్తున్న దేవుడు ఉన్నాడే, మనం విశ్వసిస్తున్న క్రీస్తు ఉన్నాడే, మనం ఆధారపడుతున్న ప్రభు ఉన్నారే, ఆయన విమోచకుడు. అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచిస్తాడు, మన భయాల నుంచి మనల్ని విమోచిస్తాడు, మన జీవితంలో కలుగుతున్నటువంటి అవమానకరమైన పరిస్థితుల నుంచి ఆయన విమోచిస్తాడు, మన దుఃఖం నుంచి విమోచిస్తాడు. అంతేకాదు సుమా, ఐదవది, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దించదను అని అంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను అంటే, మీరు ఎందుకు కరువులో ఉన్నారో, ఎందుకు ఆర్థికంగా పతనమయ్యారో, అలా అవ్వడానికి కారణమేంటో, మీరు జారిపడడానికి గల కారణమైన పరిస్థితుల్ని మీ జీవితం నుంచి ఆయన వైదొలగించి ఆ కరువు నుండి మిమ్మల్ని విమోచిస్తానని ప్రమాణం చేస్తున్నాడు. ఆయన ప్రేమ ఉందే, మాట తప్పని తత్వం ఉందే, అది ఆయన మీద మరింత ఆధారపడేలా ఆశను కలిగిస్తూ ఉంది గుండెల్లో. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని ప్రేమించినప్పుడు, దేవుని విశ్వసించినప్పుడు, ఆయన మీద ఆధారపడ్డప్పుడు ఈ సత్యాన్ని స్వతంత్రించుకోవాలన్న కాంక్ష మన గుండెల్లో కలుగుతుంది. నిజమే. అందుకే విలాప వాక్యముల గ్రంథకర్త అంటాడు, అయ్యా నీవు నా జీవాన్ని విమోచించావు, నా ప్రాణాన్ని విమోచించడానికి నా పక్షంగా వ్యాజ్యాలు నువ్వు వాదించావు. నేనేం చేయగలను నా కొరకు? నా మేలు కొరకు నాకు నేనేం చేసుకోగలను? నువ్వు వాదించావు నా పక్షంగా, నువ్వు నిలబడ్డావు నా పక్షంగా, నా జీవాన్ని నీవే విడిపించావు, విమోచించావు. ఎస్, జీవాన్ని విడిపించడానికి ఆయన స్వతంత్రతనిస్తాడు. ఆ స్వతంత్రత కోసం ఆయన పిలుస్తాడు, మనం స్పందించాలి. ఆయన తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనం ఇష్టపూర్తిగా స్పందించాలి. ఆయన తన పరిశుద్ధాత్మ చేత మనల్ని ఒప్పింపచేస్తాడు, మనం దేవునితో సమాధానపడాలి. అప్పుడు మహిమగల స్వాతంత్రానికి మనం హక్కుదారులు అవుతాం. అయితే దేవుడు పరసంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మాత్రమే ఆయన ఫుల్ స్టాప్ పెట్టకుండా తన పిల్లలు భూమి మీద ఉన్నంత కాలం కూడా భద్రతనివ్వడానికి ఆయన చెప్పిన మాట ఒకటి, ఆయన విమోచించే విషయాల్లో అంధకార సంబంధమైన అధికారం నుండి విమోచిస్తాడు, మనకు కలుగుతున్న భయములన్నిటి నుండి విమోచిస్తాడు, మన జీవితంలో ఉన్న అవమానాలన్నిటి నుండి ఆయన విమోచిస్తాడు. అంతేకాకుండా మనకు కలుగుతున్న దుఃఖము నుండి, ఆ దుఃఖానికి కారణమైన పరిస్థితుల నుండి, సంఖ్యల నుండి ఆయన మనల్ని విమోచిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మనలను కరువు నుండి విమోచిస్తానని ప్రమాణం చేస్తున్నాడు.
దేవుని మాటలున్నాయే, అవి గుండెల్లో ఎంత ధైర్యాన్ని కలిగిస్తాయో తెలుసా? నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో జకరియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో ఒక సవాల్కరమైన మాట చూస్తాం, ఒక ధైర్యం కలిగించే మాట చూస్తాం. ఇక్కడ నేను వారిని విమోచించి ఉన్నాను గనుక ఈల వేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను వారిని విమోచించి ఉన్నాను, ఈల వేసి మళ్ళీ వారిని సమకూరుస్తాను. ఆ కారణం చేత ఒకప్పుడు వారు విస్తరించారే, అలా వారు మళ్ళీ విస్తరిస్తారు. ఒకప్పుడు దీవించబడ్డారే, వారు మళ్ళీ అలా దీవించబడతారు. దేవుని ఆశ్చర్యకరమైన ప్రమాణం. పోగొట్టుకున్నటువంటి వైభవాన్ని కనికరం కలిగిన దేవుడు ఆయన మనల్ని విమోచించి మన జీవితాల్లో తృప్తికరమైన మేలిస్తానని ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఇది అందరూ స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉందా? ఇంతకీ ఎవరు స్వతంత్రించుకోవడానికి అర్హులు? నేను ఒక మాటను మీకు చివరిగా జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథంలో మనకు బాగా పరిచయమైన మాట 91వ కీర్తన 15వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఆయన సెలవిస్తారు. అతడు నాకు మొర్ర పెట్టగా, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అతడు ఎవరైతే ఆయనకు మొర్ర పెడతారో నేను వారిని ఖచ్చితంగా విడిపిస్తాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, రెండవది, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. మూడవది, అతనిని విడిపించి అతని గొప్ప చేస్తాను. మొర్రపెట్టి చూడండి, ఆధారపడి చూడండి, హత్తుకొని చూడండి, నిరీక్షణ కలిగి చూడండి. ఆయన విమోచకుడు. ప్రమాణం చేసిన ప్రకారం మనల్ని విమోచించే తీరుతాడు. ఆయన జీవం కలిగిన మాట ఉందే, మన గుండెల్లో బహుధైర్యాన్ని కలిగించేలా ఆ మాటను మనం హత్తుకోవడానికి, విశ్వసించడానికి ఒకవేళ మనం సంసిద్ధంగా ఉంటే, ఆ కనికరం కలిగిన దేవుడు తాను చేసిన ప్రమాణం ప్రకారం ఆయన మనల్ని విమోచించేవానిగా ఉన్నాడు. నిజంగా నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి అనంటే, ఖచ్చితంగా ఆయన పిలుపుకు స్పందించేవారు పొందే స్వాతంత్ర్యం. నిజమైన స్వాతంత్ర్యం ఎక్కడుంది అనంటే, మహిమగల స్వాతంత్రాన్ని మనం స్వతంత్రించుకోవడానికి, ఆ స్వాతంత్ర్యాన్ని మనం అనుభవించడానికి మొదటి మెట్టు పిలుపుకు స్పందించడం, రెండవది వాక్యానికి స్పందించడం, మూడవది పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణకు స్పందించడం. అలా స్పందిస్తే మహిమగల స్వాతంత్రానికి అంటే పరలోకపు భాగ్యానికి మనం హక్కుదారులుగా ఎంచబడడం మాత్రమే కాకుండా, భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడతాం. మనకు కలుగుతున్న భయములన్నిటి నుండి విడిపించబడతాం. మన అవమానాలన్నిటి నుండి విడిపించబడతాం. మన దుఃఖం నుంచి మనం విడిపించబడతాం. మన కరువు నుండి మనం విడిపించబడతాం. ప్రియ స్నేహితులారా, విమోచించడానికి ఆ మహోన్నతుని యొక్క చేతులు సంసిద్ధంగానే ఉన్నాయి. ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆ చెప్పిన మాటను నిరూపించుకోవడానికి, మనల్ని బ్రతికించడానికి తన నిండు ప్రాణాన్ని దారబోసాడే, ఆ త్యాగంలో, ఆ బలియాగంలోనే ఆయన తనను తాను నిరూపించుకున్నారు. ఈ క్షణాన ఆయన మాటకు స్పందించడానికి మనం సంసిద్ధంగా ఉంటే, ఆయన ద్వారా సంక్రమించే ఆశీర్వాదానికి మీరు హక్కుదారులు అవుతారు. ఆ నిజమైనటువంటి విమోచన, ఆ నిజమైనటువంటి విడుదల, ఆ నిజమైనటువంటి స్వాతంత్ర్యం, అది మన జీవితాల్లో మనం స్వతంత్రించుకుంటాం. ఖచ్చితంగా ఈ క్షణాన ఈ మాటలు వింటూ ఉండగానే, దేవా, మీ పరిపూర్ణమైన ఆశీర్వాదానికి, మహిమగల స్వాతంత్రానికి మేము హక్కుదారులుగా ఉన్నట్లు మా మనసులను బలపరచు, స్థిరపరచు అని నిండు మనసుతో మనం ప్రార్థిద్దాం. దేవుని ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుందాం. మన కుటుంబాలకు ఆశీర్వాదాన్ని అందించడానికి ఒక వారధిగా మనం నిలుద్దాం. రండి, మనం కలిసి దేవునిని ప్రార్థిద్దాం.
నిజమైన స్వాతంత్రాన్నిచ్చే, ఆధ్యాత్మిక విమోచననిచ్చే మహోన్నతుని పాదాల దగ్గర మనల్ని మనం అప్పగించుకుందాం, అర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదకరమైన చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ జీవం కలిగిన మాటలు, దీవెనకరమైన మాటలు, మీరు నాతోనూ మాతోనూ మాట్లాడిన ప్రతి విలువైన అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విలాపవాక్యముల గ్రంథము నుండి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాట, మా ప్రాణాన్ని విడిపించడానికి దేవాతరుడైన మా వ్యాజ్యములన్నిటిని కూడా మీరు వాదించారు. నిస్సహాయులమైన మమ్మల్ని, అయాతరుడైన పాపపు సంఖ్యలలో ఉన్న మమ్మలను, ఆధ్యాత్మికమైన బానిసత్వంలో ఉన్న మమ్మలను, అయా మా జీవమును విమోచించడానికి మీరు మా పక్షంగా నిలిచారు. దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ గల స్వాతంత్రాన్ని దక్కించుకోవడానికి నీ పిలుపుకు స్పందించేవారిగా, నీ వాక్యానికి స్పందించేవారిగా, నీ పరిశుద్ధాత్మ ప్రేరణకు స్పందించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయమని దేవా, ఎందరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో అయా, వారందరి జీవితాల్లో అంధకార సంబంధమైన అధికారం నుండి విమోచించి, భయముల నుండి విమోచించి, దేవా వారి జీవితాల్లో అవమానము నుండి విమోచించి, దుఃఖము నుండి విమోచించి, దేవా అదే రీతిగా కరువు నుండి కూడా వారి జీవితాలను విమోచించండి. భూమి మీద జీవించి ఉన్నంత కాలము మునుపు వారు విస్తరించినట్లుగా విస్తరిస్తారని మీరు చెప్పిన ప్రమాణము వారి తగినట్లు మీరు సహాయం చేయండి. దేవా, ఈ ప్రమాణమంతా ఎవరు స్వతంత్రించుకోగలరు అన్నదానికి అయ్యా, అతడు నాకు మొర్ర పెట్టుచూ ఉన్నాడు కనుక అని మీరు అన్నారు. మేము నీ సన్నిధిలో నిరంతరం నమ్మి మొరపెట్టేవారిగా ఉండడానికి, నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయమని దేవా, అన్నిటికంటే ముఖ్యంగా అయాతని మా జీవితాల్లో మహిమ గల స్వాతంత్రాన్ని మేము స్వతంత్రించుకునే వారిగా ఉండడానికి సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపకు మరొకసారి మమ్మల్ని అందరినీ, మరి ముఖ్యంగా వాక్యాన్ని విని విశ్వసించి వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానించుకున్న ప్రతి ఒక్కరిని, వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను సంతృప్తికరమైన మేలులతో మీరు నింపమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ, యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన దీవెనకరమైన నామమున ప్రార్థించి అర్థించి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన, ఆశీర్వాదము, అన్యోన్య సహవాసము, వాక్యాన్ని విని విశ్వసించి వాక్యానుసారంగా సవాలుకరంగా జీవించాలని, మహిమ గల స్వాతంత్రాన్ని దక్కించుకోవాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలకును ఇది మొదలుకొని సదాకాలం తోడయ్యుండి కాపాడి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఈ మాటల్ని గుండెల్లో దాచుకుని మాటి మాటికి వీటిని ధ్యానిస్తూ ఈ సంవత్సరం ఈ ప్రతి వచనం కూడా మన జీవితంలో సార్థకమయ్యేలా నిజమైన స్వాతంత్రాన్ని మన జీవితంలో మనం దక్కించుకోవడానికి దేవుని హత్తుకొని జీవిద్దాం. మహిమ కలిగినటువంటి స్వతంత్రత మన జీవితంలో మనకు ప్రాప్తించునుగాక. గాడ్ బ్లెస్ యూ.